ఎస్ఎస్ అప్లోడ్ ఛానల్స్కి స్వాగతం. నమస్కారం. ఆరోగ్యంగా సంతోషంగా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. దీనికి ముందు వీడియోని చూసిన వాళ్ళందరికీ, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. కొత్తగా చూసేవాళ్ళు, నా వీడియోని చూడని వాళ్ళు చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు నేను చేసే పదార్థము పేరు మామిడికాయ పప్పు. మామిడికాయకి కావలసిన పదార్థాలు: మామిడికాయ చిన్న సైజు, మెంతులు 1 టేబుల్ స్పూను, ఆవాలు 1 టేబుల్ స్పూను, పప్పు 250 గ్రాముల కందిపప్పు ఉడకబెట్టినది, పచ్చిమిరపకాయలు 2 పచ్చిమిరపకాయలు, ఎండు మిరపకాయలు 4, 1 టేబుల్ స్పూన్ పసుపు. మామిడికాయ పప్పుకి కావలసిన పదార్థాలు. మామిడికాయ పప్పు చేయడానికి పప్పుని ఉడికిస్తున్నానండి. టైం వేస్ట్ కాకుండా ముందే ఉడికించి పెట్టుకుంటున్నాను. కుక్కర్ పెట్టుకుంటున్నాను. కందిపప్పుని 250 గ్రాములు తీసుకున్నానండి. దీంట్లో కుక్కర్లో పెట్టి ముందు ఉడికించాలి. కుక్కర్లో పెట్టడానికి ముందు ఒక అరగంట మనము నానబెడితే గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు టైం వేస్ట్ కావద్దని చెప్పి ముందు పప్పు చేసి తర్వాత ఎలా చేయాలి మిగతా విషయాలన్నీ చూపిస్తాను. కుక్కర్ పెట్టేశానండి. ఒక 5 విజిల్ వస్తే బాగా మెత్తగా అయిపోతుందండి. పప్పుకి మెత్తగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు అయిపోయిందండి. 5 విజిల్ వచ్చిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మామిడికాయని ముందు తోలు తీసుకోవాలండి. ఇలా పీలర్ ఉంటుంది కదా, దాన్ని పెట్టి తీసుకొని ముందు దీన్ని తురుముకుంటున్నాను. ముందు పీల్ చేసి మొత్తం తోలంతా తీసేసుకోవాలి. మామిడికాయ పప్పుకి ఇలా చేసి కట్ చేసుకోవాలండి. కొంచెం సన్నగా, కొంచెం ఇదిగా చేసుకోవాలి. మామిడికాయ పప్పు తయారు చేయడం ఎలాగో చూపిస్తున్నారండి. ముందు స్టవ్ ఆన్ చేసుకొని 1 టేబుల్ స్పూను నూనె పోయాలండి. నూనె పోసుకొని అది బాగా కాగిన తర్వాత 1 టేబుల్ స్పూను ఆవాలు వేసుకోవాలి. మెంతులు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఆవాలు, మెంతులు, ఇది చిటపట్లాడిన తర్వాత మనము ఇవి వేసుకోవాలండి. మామిడికాయ ఇది ముక్కలుగా తరిగి పెట్టి ఉన్నాను కదండి, అది వేసుకోవాలి. ఇది ఇంకా చిటపట్లాడలేదు.
మెంతులు బాగా వేగాలండి, లేకపోతే చేదు వాసన వస్తుంది. ఇప్పుడే మొదలైంది. ఆవాలు కొంచెం చెట్టుపట్లాడుతుంది, కానీ మెంతులు మాత్రం బాగా, అది కూడా బాగా వేగాలండి, లేకపోతే చేదు వాసన వస్తుంది. ఇంకోటి చేదుగా ఉంటుంది, నోట్లో వేసుకున్నా చేదుగా ఉంటుంది. ఆవాలు మెంతులు అయిపోయిందండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. దాన్ని బాగా ఒక 2 times అంటే ఇట్లా ఒక 2 minutes మనం ఇలా బాగా అటు ఇటు బాగా ఫ్రై చేయాలండి. చేసిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు వెయిట్ చేయాలి. టూ మినిట్స్ అయిందండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. ఒక టేబుల్ స్పూను కొంచెం పసుపు వేస్తున్నాను. వేసేసి ఒక 2 minutes అలా వదిలేసి తర్వాత నీళ్లు పోయాలి. నీళ్లు పోసి వేగిన తర్వాత చూపిస్తానండి. కొంచెం ఉప్పు పసుపు దీనికి బాగా అద్దిందండి. మనం ఏం చేయాలంటే ఒక గ్లాసు నీళ్లు పోసి ఈ యొక్క మామిడికాయని బాగా ఉడికించాలి. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల తర్వాత అది బాగా ఉడకాలండి. ఆ మామిడికాయ బాగా మెత్తగా అయ్యే వరకు తర్వాత తీసి చూపిస్తాను మీకు. చిన్న ఫ్లేమ్లో పెట్టాలి. ఫ్లేమ్ పెద్దగా పెట్టకూడదు, చిన్నగానే పెట్టుకొని ఇవన్నీ తయారు చేయాలి. దీనికి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు 4 దాంట్లో వేసేసి దాన్ని బాగా ఉడికించాలి. ఇప్పుడే వేసేస్తే పచ్చిమిరపకాయలంతా మొత్తం మెత్తగా అయిపోతుంది కాబట్టి కొంచెం మామిడికాయ ఉడికిన తర్వాత వేయాలి. మేము అన్ని వస్తువులు కూడా ఆర్గానిక్ దాంట్లో తీసుకుంటున్నాము, ఆన్లైన్లో తీసుకుంటున్నాం కాబట్టి దానికి ఉప్పు కానీ పులుపు కానీ అంటే చింతపండు అనే పేరు కానీ దాంట్లో అంత పెద్దగా పులుపు ఉండదు. ఉప్పు అంటే ఉప్పులో అంత ఉప్పు అది షుగరు అన్నీ కూడా మేము ఆన్లైన్లో ఆర్గానిక్ దాంట్లో కూడా, అందుకే నేను ఎక్కువ వేస్తున్నాను. ఉప్పు కారం అంతా ఎక్కువ ఉండదు. ఇంకోటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి మా ఇంట్లో ప్రతి వస్తువు కూడా ఆర్గానిక్లోనే అన్నీ తీసుకుంటున్నాము. ఇప్పుడు మూత తీసి చూస్తానండి అయిందని. అవ్వలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది, ఉడుకుతుంది. ఇంకా ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ నేను చూపిస్తానండి. ఈ మామిడికాయ పప్పుని ఎలా తయారు చేయాలో మళ్ళీ ఒకసారి చెప్తానండి. మామిడికాయని మనము కొంచెము గట్టిగా ఉండేది, పచ్చళ్ళు అవి ఏమైనా చేసుకోవాలంటే కొంచెం గట్టిగా ఉండాలి. కొంచెము అంటే మెత్తగా ఉండిందంటే అది మనకి పప్పు చేసుకోవచ్చు, కానీ వేరే దానికంతా ఇప్పుడు పులిహోర అలాంటి వాటికంతా పనికిరాదనమాట. ఎందుకంటే అది పూజ పట్టేస్తుంది. వెంటనే తినాలి అని అనుకుంటే అప్పుడు ఆ మెత్తగా ఉన్న పర్వాలేదు అని చెప్పి చేసుకోవచ్చు. కానీ పప్పుకి తర్వాత దీనికి పచ్చళ్ళకి వాటికంతా కూడా అది పనికిరాదు. అందుకని మనం ఏం చేయాలంటే మనము మార్కెట్లో తీసుకునేటప్పుడే కొంచెం గట్టిగా ఉండేది చూసి తీసుకోవాలి. ఇప్పుడు మామిడికాయని కట్ చేసి ముక్కలుగా కట్ చేసి ఒక పక్కన ముందే నేను పెట్టుకున్నాను. ఫస్ట్ మామిడికాయని నేను కందిపప్పు ఒక 1/4 కిలో నేను తీసుకొని కుక్కర్లో పెట్టి తీసేసాను, వేరుగా తీసేసాను. తర్వాత బాణలిలో పోపు గింజలు అంటే ఆవాలు, మెంతులు, తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి తర్వాత ఈ యొక్క మామిడికాయ ముక్కలు వేసి ఉప్పు పసుపు వేసి బాగా ఉడికించాలి. అది బాగా ఉడికిన తర్వాత మెత్తగా అయిన తర్వాత అప్పుడు దాంట్లో ఈ ఎట్లా ఒక ఉప్పు వేసాం కాబట్టి కొంచెం ఒకవేళ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం ఉప్పు వేసి కారం వేసి ఈ యొక్క పప్పుని కూడా దాంట్లో వేసి కలపాలి. ఈ మామిడికాయ పప్పు కూడా చాలా మంచిది అనమాట. ఏదైనా కూడా ఏదో రకంగా మనము మామిడికాయని మనము ప్రతిరోజు ఈ ఎండాకాలంలోనే వేసవికాలంలో దొరుకుతుంది కాబట్టి ఈ సీజన్ అయ్యే వరకు మనము మామిడికాయని ఎక్కువగా తింటే మంచిది అనమాట.
చింతపండు కంటే కూడా మామిడికాయ చాలా మంచిది. మనం చింతపండు దేనికి వాడుతున్నామో దానికి బదులుగా ఈ యొక్క మామిడికాయని ఉపయోగిస్తే ఇంకా మంచిది అన్నమాట. ఇప్పుడు ఒకసారి చూస్తామండి, అయిందా లేదా చూస్తాను. మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు నేను 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. తుంచి ఇలా వేసి ఒక 2 నిమిషాలు దీన్ని వేగనివ్వాలండి. కొంచెం కారపొడి కూడా వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం మెత్తబడిందండి. నేను ముందే పప్పుని చేసుకొని ఉన్నాను కాబట్టి, ఉడికించి పెట్టుకున్నాను కాబట్టి ఈ పప్పుని మనము దీంట్లో కలపాలి. ఇప్పుడు ఇది ఒక ఉడుకు వచ్చిన తర్వాత కారపొడి వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసి ఉన్నాం కాబట్టి కలర్ కోసము నేను ఒక స్పూన్ వేస్తున్నాను. ఒకవేళ అది వద్దనంటే స్కిప్ చేయొచ్చు. పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఉంది కాబట్టి ఆ కారం చాలు అనుకుంటే మనం వేయని అవసరం లేదు. కానీ ఈ పచ్చిమిరపకాయలు అంత కారం ఉండదు, అందుకోసమే నేను కారపొడి వేసాను. కారం కొంచెం బాగా ఉండే పచ్చిమిరపకాయలు వేసారంటే కారపొడి అవసరం లేదండి. ఇది ఒక ఉడుకు ఉడికిన తర్వాతనే దింపేసేయాలి, అంతేనండి. మామిడికాయ పప్పు రెడీ. నన్ను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి. మీ ఫ్యామిలీ, మీ ఇంట్లో వాళ్ళ అందరి దగ్గర కూడా షేర్ చేయండి. నమస్కారం.